మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మనం మన పరిచయ పరీక్షలో వచ్చేటువంటి 4 ప్రశ్నలకి సమాధానాలు ఎలా రాయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 5వ ప్రశ్న ఎలా రాయాలో చూద్దాం. 5వ ప్రశ్న ఎలా అడుగుతారంటే, ఈ క్రింది వానికి వ్యతిరేక పదములు వ్రాయండి. క్రింది వానికి వ్యతిరేక పదములు వ్రాయండి. వ్యతిరేక పదములను హిందీలో ఉల్టే శబ్దాన్ని కూడా అంటారు, అంటే ఆపోజిట్ వర్డ్స్. ఇలా మనకి ఒక 10 పదములు ఇస్తారు. ఈ 10 పదాలకి కూడా మనం ఆపోజిట్ వర్డ్స్ ఉల్టే శబ్దం రాయవలసి ఉంటుంది. మొత్తం మనకి 10 మార్కులు. 6వ ప్రశ్న, ఈ క్రింది అంకెలను అక్షరములలో వ్రాయండి. అంకెలను అక్షరములలో వ్రాయండి. ఇలా మనకి ఒక 5 నెంబర్స్ ఇస్తారమ్మా. ఈ 5 నెంబర్స్ని మనం అక్షరాల్లో హిందీలో రాయాలి. దీనికి గాను 5 మార్కులు కేటాయించారు. 7వ ప్రశ్న, ఈ క్రింది ఇచ్చిన బ్రాకెట్లోని సరి అయిన పదముతో ఖాళీలను పూర్తి చేయండి. చూస్ ద కరెక్ట్ వర్డ్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇలా ఒక బ్లాంక్ ఇస్తారు. ఈ బ్లాంక్లో పక్కనే 2 ఆప్షన్స్ ఇస్తారు. ఈ 2 ఆప్షన్స్ కూడా దీంట్లో ఏది కరెక్టో మనం తెలుసుకొని దాన్ని మనం ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది. దీనికి గాను 5 మార్కులు కేటాయించారు. 5వ ప్రశ్న, ఈ క్రింది వానికి వ్యతిరేక పదములు వ్రాయండి. బడా, చోటా. బడా అంటే పెద్ద, చోటా అంటే చిన్న. ఆపోజిట్ వర్డే కదా ఇది. లంబా, పొడవైన. చౌడా, వెడల్పైన. మీఠా, తీయని. కడువా, చేదు. ఏక్, ఒకటి. అనేక్, చాలా. సరల్, సరల్ అంటే సులభం. కఠిన్, కఠినం. సస్తా, సస్తా అంటే చౌక. మహంగా, మహంగా అంటే ఖరీదైన. హా, అవును. నహి, కాదు. గరం, వేడి. ఠండా, చల్లని. ఆగే, ముందు. పీఛే, వెనుక. ఆనా, రావడం. జానా, వెళ్ళడం. దేనా, ఇవ్వడం. లేనా, తీసుకోవడం. భలా, మంచి. బొరా, చెడు. దూర్, దూరము. పాస్, దగ్గర. అచ్చా, మంచి. బొరా, చెడు. నయా, కొత్త. పురాణా, పాత. ఆసాన్, సులభము. ముష్కిల్, కష్టము. అపనా, అపన అంటే మన, స్వంత అని అర్థం. పరాయ, పరాయ అంటే ఎదుటివారిది, పరాయిది. పతల, సన్నము. గాఢ, మందము. అందర్, లోపల. బాహర్, బయట. కమ్, తక్కువ. జియాదా, ఎక్కువ. సాఫ్, శుభ్రంగా ఉన్నటువంటిది, శుభ్రమైన. గంధ, మురికి. సీధా, సీధా అంటే స్ట్రైట్. ఠేడా, వంకర. సోనా, సోనా అంటే పడుకోవడం. జాగనా, మేల్కోవడం. ఖరీదునా, కొనడం. బేచనా, అమ్మడం. ఊపర్, పైన. నీచే, కింద. ఉఠనా, లెగడం. బయటనా, కూర్చోవడం. పకడనా, పట్టుకోవడం. చూడనా, విడిచిపెట్టడం. ఈ విధంగా మనం ఆపోజిట్ వర్డ్స్ రాయవలసి ఉంటుంది. ఇక 6వ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది అంకెలను అక్షరములలో రాయండి. ఇలా మనకి నెంబర్స్ ఇస్తారు. ఈ నెంబర్స్ని మనం హిందీ అక్షరాల్లో రాయవలసి ఉంటుంది. మొదటగా 1ని ఏక్ అంటారు. 2 దో. 3 తీన్. 4 చార్. 5 पाँच. 6 छः. 7 सात. 8 आठ. 9 9 10 10 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20. అర్థమైంది కదమ్మా. ఇప్పుడు 7వ ప్రశ్న, ఈ క్రింది ఇచ్చిన బ్రాకెట్లో సరైన పదంతో ఖాళీలను పూర్తి చేయండి.
ఇలా బ్లాంక్ ఇస్తారు. ఈ బ్లాంక్కి 2 ఆప్షన్స్ ఇస్తారు. ఏది సరైందో అది మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. మొదటి చూడండి. హాతీ డాష్ జానవర్ హై. ఏనుగు ఎటువంటి జంతువు? చోటా చిన్నదా, బడా పెద్దదా? ఏనుగు పెద్ద జంతువు కదా, బడా రాయాలి. రెండవది. గాయ్ డాష్ దేది హై. ఆవు ఏమి ఇస్తుంది? దూద్ పాలిస్తుందా, చాయ్ టీ ఇస్తుందా? పాలిస్తుంది కదా, దూద్ రాయాలి. మూడవది. కవ్వ డాష్ హై. కాకి ఎలా ఉంటుంది? గోర తెల్లగా ఉంటుందా, కాల నల్లగా ఉంటుందా? నలుపు కదా, కాల అంటే నలుపు, నలుపు రాయాలి. నాలుగవది. ముర్గి డాష్ దేతి హై. కోడి ఏమి ఇస్తుంది? అండా గుడ్డు ఇస్తుందా, దూద్ పాలిస్తుందా? గుడ్డు కదా, అండ. ఐదవది. సూరజ్ డాష్ నికల్తా హై. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు? షామ్కో సాయంకాలమా, సవేరే ఉదయమా? ఉదయాన్నే కదా, సవేరే. ఆరవది. నారియల్ కా పేడ్ డాష్ హై. కొబ్బరి చెట్టు ఎలా ఉంటుంది? ఊంచా ఎత్తుగా ఉంటుందా, చౌడా వెడల్పుగా ఉంటుందా? పొడుగ్గా ఉంటుంది కదమ్మా, ఊంచా. ఏడవది. హాత్ డాష్ కలం హై. చేతి పెన్ను ఉంది. చేతి పెన్ను ఉంది. ఏం పెట్టాలి మధ్యలో? కో మే, మే పెట్టాలి. మే అంటే లో. మరి కో అంటే ఏంటో కింద చూద్దాం. 8. ఇక్కడ మే అంటే లో. 8వది. మేజ్ డాష్ కితాబ్ హై. టేబుల్ డాష్ పుస్తకం ఉన్నది. టేబుల్ మీద ఉన్నది అంటాం, పర్ మీద. 9వది. మురళి విమల డాష్ కలం దేతా హై. ఇందాక చెప్పాను కదమ్మా, కో అంటే ఏంటో ఇక్కడ చూద్దాం. మురళి విమలకి పెన్ను ఇస్తున్నాడు. ఇక్కడ కో అంటే కి. మే అంటే ఏం చెప్పుకున్నాం? లో. లో రాదు కదా ఇక్కడ. మురళి విమలకి పెన్ను ఇస్తున్నాడు అంటే కో. 10వది. కోకి ఇంకో అర్థం ఉంది, అది ఎక్కడ చూద్దాం. హమ్ ఉస్ లడకే డాష్ బులాతే హై. మనము ఆ బాలుణ్ణి పిలుస్తున్నాము. ఇక్కడ కో అంటే నీ. ఇక్కడ కోకి 2 అర్థాలు. ఈ సెంటెన్స్లోనేమో కి, ఇక్కడ నీ. పర్ అంటే మీద, మీద రాదు కదా ఇక్కడ. 11వది. కర్ డాష్ స్కూల్ దూర్ హై. ఇంటి నుండి స్కూలు దూరముగా ఉన్నది. సే అంటే నుండి, కోరాదు కదా. 12వది. హాతీ గాయ్ డాష్ బడా జానవర్ హై. ఏనుగు ఆవు కంటే కూడా పెద్ద జంతువు. 13వది. సీత కుమార్ డాష్ బహన్ హై. సీత కుమారు యొక్క సోదరి. యొక్క అంటే కీ, మే అంటే లోపల. 14. కుమార్ సీత డాష్ బాయి హై. కుమారు సీత యొక్క సోదరుడు. కా అంటే యొక్క. అయితే ఇక్కడ చూడండి, బహన్ అనేది స్త్రీలింగం కాబట్టి, ఈ పదం స్త్రీలింగం కాబట్టి కీ వచ్చింది. బాయి పుల్లింగం కాబట్టి కా వచ్చింది. రెండిట్ల యొక్క మీనింగు కూడా ఒకటే, యొక్క అని. 15వది. గోపాల్ సరళ డాష్ పితాజీ హై. గోపాలు సరళ యొక్క పితాజీ అంటే ఫాదర్, వాళ్ళ నాన్నగారు. ఇక్కడ ఈ మూడిట్ల మీనింగు కూడా యొక్క అని అర్థం. అయితే ఇక్కడ పితాజీ అంటే మనం గౌరవ సూచకంగా బహువచనంలో వాడతాం. అంటే నాన్నగారు వచ్చారు, నాన్నగారు ఉన్నారు అంటాం కదా బహువచనంలో గౌరవప్రదంగా. అలా చెప్పేటప్పుడు మనం కే పెట్టాలి. లేదు అంటే కా పెట్టవలసి ఉంటుంది ఇక్కడ, ఇది పుల్లింగం కాబట్టి. 16వది. మేరా నామ్ మహేష్ డాష్ హై. మేరా నామ్ మహేష్ హై. హూమ్ ఎప్పుడు వస్తుంది? మై వచ్చినప్పుడు వస్తుంది. చూడండి 18th సెంటెన్స్లో మై స్కూల్ మే పడతా హూమ్. ఎప్పుడు కూడా వర్తమాన కాలంలో మా కర్తగా మై వచ్చినప్పుడు హూమ్ వస్తుంది. అలాగే తుమ్ వచ్చినప్పుడు వర్తమాన కాలంలో హో రాయాలి. తుమ్హారా నామ్ క్యా డాష్ హై. తుమ్హారా నామ్ క్యా హై.
హో రాదు కదా, హో తుమ్ము వచ్చినప్పుడు వస్తుంది. 18 మై స్కూల్ మే పడతా డాష్ అయ్యా హూమా. మై వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వర్తమాన కాలంలో హూమ్ రాయాలి. నేను స్కూల్లో చదువుతున్నాను. 19 తుమ్ గేంద్ ఖేల్తే డాష్ నువ్వు బంతితో ఆడుతున్నావు. తుమ్ము వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వర్తమాన కాలంలో హో రాయవలసి ఉంటుంది. 20 ఆప్ దఫ్తర్ జాతే హై మీరు దఫ్తర్ అంటే ఆఫీసు, మీరు ఆఫీసుకి వెళుతున్నారు. ఆప్ అనేది బహువచనం కాబట్టి ఐ రాయాలి, ఐకి చుక్క పెట్టాలి.